ఇదే అంశంపైన మనం మాట్లాడడానికి కట్టర్ కార్యకర్త బండి సంజయ్ అభిమాని బత్తిన అనిల్ గారు ఉన్నారు. సో బ్రదర్ చెప్పండి, ఈరోజు గతంలో ఎన్నడూ లేదు ఈ దాడులు, అయితే ఇటువంటి దాడులు కరీంనగర్లో ఎటువంటి లేవు, కానీ ఈరోజు అయితే జరిగింది. సో మొదటగా చెప్పండి, బండి సంజయ్ గారి పైన కౌశిక్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలపైన ఎలా స్పందిస్తారు? ఇప్పుడు కౌశిక్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే కేటీఆర్ గారు కావచ్చు, కరీంనగర్కి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి కరీంనగర్ ఒక్కటే ఒక ఇన్సిడెంట్, ఒక జ్యువెలరీ షాప్లో, ఒక ప్రైవేటు జ్యువెలరీ షాప్లో జరిగిన ఒక దొంగతనం గురించి వాళ్ళు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టినారు. వాళ్ళు ఇక్కడికి రావడానికి కారణం ఏదో ప్రజా సమస్యలపైన ఉద్యమం చేయడానికి రాలేదు, లేదా ఒక కరీంనగర్కి చాలా గొప్ప ఏదైనా నష్టం జరుగుతుంది, లేదా కరీంనగర్ ప్రజలకు మొత్తం ముప్పు వాటిల్లుతుందని చెప్పని ఏదో ప్రజా ఉద్యమం చేయడానికి రాలేదు. ఒక ప్రైవేటు జ్యువెలరీ షాప్లో జరిగిన ఒక దొంగతనం ఇన్సిడెంట్ కోసము దాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఏదో అలజడి జరుగుతుంది, శాంతి భద్రతలు మొత్తం నష్టం జరుగుతుంది, శాంతి భద్రతలు మొత్తం విఘాతం కలుగుతుంది, ఒక బిజినెస్ దానిలో జరిగిన దొంగతనాన్ని గురించి హైదరాబాద్ నుంచి వాళ్ళ రాష్ట్ర స్థాయి లీడర్లు వచ్చి ప్రెస్ మీట్ పెడతారు. ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధం లేని పక్కకున్న పాడి కౌశిక్ రెడ్డి వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. ఈ ప్రెస్ మీట్లు పెట్టేంత గొప్ప విషయం ఏం జరిగిందంటే ఒక దొంగతనం బేస్ పైన జరిగింది. సరే, ఇప్పుడు దొంగతనం ఇప్పుడు స్పందించేందుకు ఇప్పుడు వాళ్ళ అంశాలు ఏం లేవు. ప్రెస్ మీట్ పెట్టిన మెయిన్ ఉద్దేశమే ఆ దొంగతనం బేస్ పైన పెట్టుకొని శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పి, నువ్వు శాంతి భద్రతల గురించి విఘాతం అవుతుందని అంటే నువ్వు కామెంట్లు చేయాల్సిందైనా, లేకపోతే నువ్వు ఎవరైనా విమర్శలు ఎక్కువ పెట్టాల్సిందైనా ఎవరిపైన? కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది, రాష్ట్ర శాంతి భద్రతలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. నువ్వేమైనా మాట్లాడాల్సి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడాల్సి వస్తుంది. ఈ పాడి కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి హుజరాబాద్ ఎమ్మెల్యేగా ఉండి పక్క నియోజకవర్గంలో జరిగిన దొంగతనం గురించి ప్రెస్ మీట్ పెడతాడు. అక్కడ వాళ్ళ ఊర్లో జరిగిన ఒక సమ్మక్క సారక్క ఉత్సవాలకు సంబంధించి కరీంనగర్ సిపి గారిని, కరీంనగర్ కమిషనర్ గారిని ఇష్టం వచ్చిన నోటికి ఎంత వస్తే అంత భాషతోటి అంత విమర్శలు మాట్లాడతాడు. అనకూడని మాటలు, ఇప్పుడు నేను ప్రెస్ ముందట చెప్పరాని మాటలు అప్పుడు ఆయన మాట్లాడిండు. ఇదే ఒక ప్రభుత్వ ఉద్యోగి, ఒక పోలీస్ మన కరీంనగర్కి సంబంధించిన పోలీస్ ఉద్యోగులందరికీ బాస్ ఆయనను పట్టుకొని ఆయన మతం పేరు పైన దూషించిండు, ఆయన వ్యక్తిగత విమర్శలు చేసిండు. అది కేవలం ఒక ప్రాంతంలో జరిగే సమ్మక్క సారక్క ప్రాంతం మన వ్యక్తిగత సమస్య, అది ఎప్పటి నుంచో కోర్టులో నడుస్తున్న సమస్య గురించి అంత విమర్శలు చేసిండు. ఈ దొంగతనం కేసు గురించి అని చెప్పని సంజయ్ పైన ఇష్టం వచ్చినట్టు మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. నువ్వు తంబాకు అని చెప్పని మాట్లాడుతావు, లేకపోతే ఇంకొక రకమైన శాంతి భద్రతలు మీ వలన రేవంత్ రెడ్డి నువ్వు ఒకటే అని చెప్పని సంజయ్ అన్న అంటే, సంజయ్ అన్న అభిమానులు ఊరుకునే పరిస్థితి అయితే ఉండదు కదండి. అభిమానులు కోపంతో మాట్లాడి ఎవరైతే ఆ మాటలు విని బాధపడి సంజయ్ అన్న అభిమానులు వెళ్ళి ఆయన పైన కూడా కాదు, అక్కడ కారు పైన దాడి చేసింది, ఆయన పైన వ్యక్తిగతంగా దాడి చేయాలని కాదు, ఆ ఉద్వేగంతో ఇష్టంతో జరిగిన ఇన్సిడెంట్. అంతే తప్ప వేరే రకంగా దాన్ని తీసుకోవాల్సిన అవసరం లేదు. రెచ్చగొట్టేటట్టు చేసింది వాళ్ళు బండలు బట్టి కొట్టిరు, దానికి ప్రతిఘటనగా వీళ్ళు ప్రతిఘటించడానికి వెళ్ళి తప్పిస్తే ఫస్ట్ మాటలతో రెచ్చగొట్టిన వ్యక్తులు వాళ్ళు. సో అంటే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే పరిస్థితి ఉందా కరీంనగర్లో? మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా ఉన్నారు కార్యకర్తలు ఎట్లా ఉన్నారంటే తీవ్రంగా మనస్తాపంతో ఉన్నారు. సంజయ్ అన్న అభిమానులు అందరము సంజయ్ అన్న గురించి మాట్లాడిన మాటలకి రేవంత్ రెడ్డి గారు సంజయ్ అన్న ఒకటే అని అనుకొని మాట్లాడిన మాటలు ఏవైతున్నాయి అవి తప్పు, ప్లస్ వ్యక్తిగతంగా విమర్శలు ఏవైతే చేసిండో అది తప్పు. తల్లిదండ్రుల పేరు తీసుకొని మాట్లాడే ఎవరికైనా ఇంగిత జ్ఞానం ఉండాలి కదండి. మా తల్లిదండ్రుల పేరు తీసుకొని ఒక రాజకీయాల్లో విమర్శలు అయితే చేయదు కదా. ఆ విమర్శ ఎమ్మెల్యే స్థాయి మనిషి ఒక కేంద్ర సహాయ మంత్రిని పట్టుకొని నువ్వు ఇంట్లో వాళ్ళ పేర్లు తీసుకొని ఇంట్లో వాళ్ళ పేర్లతో మాటలు అంటున్నావు అంటే ఎవరికైనా అభిమానులకి కోపం ఉంటుందా లేదా?